What's up guys? Kaise ho? Ela unnaru? Hope everyone is doing great. I hope everyone knows Sriman Kotaru from Hyderabad. Okay. What's my intro? What's up people? What's going on? Welcome back to Abhi Vlogs. It's been a while since I have vlogged or uploaded a vlog. ఈ లాక్డౌన్లో ఇంగ్లీష్ మొత్తం పోయింది, సో కైండ్లీ బేర్ విత్ మీ. ఐ మే ప్రొనౌన్స్ లాట్ ఆఫ్ మిస్టేక్స్. అండ్ వన్ మోర్ థింగ్, దిస్ విల్ బీ ఎ తెలుగిష్ వ్లాగ్. There will be much of Telugu in this, and I also wanted to vlog in Telugu once. So ఈ వ్లాగ్ మొత్తం తెలుగులో, మొత్తం అంటే మొత్తం కాదు, ఆల్మోస్ట్ 70-80% దిస్ వ్లాగ్ విల్ బీ ఇన్ తెలుగు. సో యా, ఇప్పుడు we are going to Koti, where you can find cheapest things and you can bargain like crazy. అక్కడ ఎవ్రీ చిన్న స్టఫ్ దొరుకుతుంది. కోటి అంటే కోటి సార్, కోటి అంతే. సో ఊకైనా టైం పాస్, ఎట్లా ఇంట్లో కూర్చొని ఏం చేసేది లేదు. సో గోయింగ్ టు కోటి. I'm not going for any particular stuff. If I find anything interesting and cheap, I'll buy it there. Like it's the best street shopping in Hyderabad. ఇప్పుడు టైం 3:30 అవుతుంది. We should be headed by 3:45 or 4. This is my first Telugu outdoor vlog అనమాట. సో లెట్స్ సీ హౌ డు ఐ మేక్ ఇట్ అవుట్, ఆర్ ఎట్లా చేస్తానో చూద్దాం. సో ఇప్పటికైతే ఫోన్ పక్కకు పెట్టి అండ్ ఐ విల్ బి రెడీ అంటే ఏముండదు, ఫేస్ వాష్ అంతే. To Koti here, and we are very late. We reached here at almost 5:30, but my sister has done a lot of shopping. We roamed about 2, 3 to 4 shops. So yeah, let's see how shopping goes. Actually from that side the Koti market will be starting, and there will be all of clothes, shoes, watches. ఆల్రెడీ ఇప్పుడే మా చెల్లెలకి ఒక డ్రెస్ షాపింగ్ అయిపోయింది. సో ఇప్పుడు మ్యాచింగ్ ఇయర్ ఫోన్స్ తీసుకోవాలంట దానికి. ఇదిగోండి, వచ్చిందేమో మా మమ్మీ మా చెల్లెలతోటి. అప్పటి నుంచి మా చెల్లెలకి డ్రెస్ అయింది, ఇయర్ రింగ్స్, ఇంకా ఆర్నమెంట్స్ ఏవేవో చూస్తున్నారు. ఇప్పటివరకు అయితే బాగానే ఖర్చు అయినాయి అన్నమాట అమౌంట్. సో చూడాలి ఇంకెంతసేపు అవుతుంది. వచ్చి ఆల్మోస్ట్ 2 hours అవుతుంది, 7:10 అవుతుంది. వీడికే చాలా టైం వేస్ట్ అయింది. అంటే నాకు టైం వేస్ట్ అయింది, వాళ్ళకి బాగా ఎంజాయ్మెంట్ ఉందన్నమాట. ఈ మాస్క్ పెట్టుకోలేక. వెల్కమ్ మై సిస్టర్. షాపింగ్ అంతా తందే ఉంది. ఎట్రా చెప్పు, ఏమేమి కావాలి? డ్రెస్, ఇయర్ రింగ్స్, షూస్. లిస్ట్ చూడండి ఎంత పెట్టుకుందో. ఇంకా ఉన్నాయి, ఆల్రెడీ అయిపోయినాయి. డ్రెస్ ఇంకేంది, డ్రెస్, షూస్ అయిపోయినాయి, ఇయర్ రింగ్స్, మేకప్ కిట్ అంట, ఏదో ఎన్ని తీసుకుంటావు. ఇంకేం లేదు, టైం అయిపోతుంది. మా మమ్మీ తీసుకుంటుందంట. అన్ని సరిపోయింది, నాకైతే ఏం లేదు. ఇక్కడ తిరిగి అలసిపోయినాం. సో ఇప్పుడు ఏదన్నా కొంచెం కడుపులకు పోవాలి. సో స్వీట్ కార్న్ తీసుకున్నాం ఇప్పుడే తినడానికి. నాకు తెలిసి నా వాయిస్ అస్సలు వస్తలేనట్టుంది, ఏదో మాట్లాడుతున్నా, డౌటే. ఇంటికి పోయి వాయిస్ ఓవర్ అని ఇవ్వాలి, తిన్నాక మాట్లాడతాం. With the shopping, the time is 8:04. It's too late to get home, and there will be a lot of traffic. 8 అవుతుంది, పోయే వరకు 9 అవుతుంది. ఇక తిని పడుకోవాలి. సో ఇప్పుడే పోవాలి వెహికల్ దగ్గరికి. లెట్స్ గో హోమ్, టైర్డ్ అ లాట్. వి వర్ ఆన్ ద వే టు అవర్ హోమ్ అనమాట. అయితే వెళ్ళేటప్పుడు ఇక్కడ ఐ థింక్ ఎవ్రీ వన్ నోస్ సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్. సో వి స్టాప్ హియర్ టు హ్యావ్ దోసా. యా, స్ట్రీట్ దోసా. యూ కెన్ సీ ద
దేర్ ఈస్ ద వెహికల్. ఇట్ టేస్ట్ అమేజింగ్. జస్ట్ నౌ 8 దోషాస్. ఇంకా టైం ఎంత? 9:30 అవుతుంది. ఇంటికి పోవాలి. సో ఇప్పుడే ఇంటికి వచ్చి కూర్చున్నా. కోటి నుంచి మై వాచ్ షోస్ దట్ ఐ వాక్డ్ 2.5 kilometers విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 5251 స్టెప్స్ అంట. అండ్ క్యాలరీస్ ఎంత? 152 క్యాలరీస్ అంట. ఈరోజు వర్కౌట్ లేదు, ఏం లేదు. ఫ్యాట్ బాగానే బర్న్ అయింటుంది. 2.5 అంటే ఆల్మోస్ట్ కోటిలోనే 1.75 kilometers నడిచేసింట. అంత నడిచిన. I think lighting is not for that perfect. Let me shift to another place and let me show what I got from Koti. Okay, కోటిలో ఏమేమి కొన్నామంటే లైక్ బ్యాగ్స్ అనమాట. సో వన్ ఆఫ్ దెమ్ ఈజ్ అ లగేజ్ బ్యాగ్ అండ్ వన్ ఈజ్ నార్మల్ బ్యాగ్. ఉండి 950 అన్నాడు, నేను ఉండి 250 అన్నాను. మీకు ఎంత కావాలి చెప్పండి అంటే 150 రూపాయ దేగా. 150 रुपया देगा. 150 అంటే 250 అన్నా, ఏదో 250 ఇస్తా అన్న. వెళ్తుంటే పిలిచి తీసుకోండి ఇంకా అని, లైక్ యూ కెన్ బార్గెన్ లైక్ క్రేజీ అనమాట. నువ్వు ఎంత అడిగితే అంత ఇచ్చేస్తారు. కొందరేమో అసలు ఇవ్వరు. యూ కెన్ గెట్ ది బెస్ట్ ఇన్ దట్ ప్రైజ్ అనమాట. లెట్ మీ షో దోస్ బ్యాగ్స్. సో దిస్ ఈజ్ వన్ బ్యాగ్, నార్మల్ లగేజ్ బ్యాగ్. ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కానీ ఇంకా కొంచెం చీప్ అనిపించింది, తీసుకొని పెట్టుకుంటే పోతుంది కదా అని లైక్ ఐ టుక్ దిస్ అనమాట. వన్ మోర్ బ్యాగ్ ఏదంటే ఐ బాట్ దిస్ బ్యాగ్ అనమాట, లైక్ మై కాలేజ్ బ్యాగ్. దిస్ ఈజ్ వెరీ ఫనీ టు సే. ఫన్నీ ఎందుకంటే ఒక 8 months అవుతుంది అనుకోండి కాలేజెస్ క్లోజ్ అయ్యి, బ్యాగ్ ఎక్కడనో పెట్టినా కనిపిస్తలేదు. సో ఇంకా అది దొరికే వరకన్నా ఇది వాడుకుందాం అన్నట్టు ఈ బ్యాగ్ కొన్నాను. నిజంగా ఇట్ ఈస్ టూ ఫన్నీ. మై బ్యాగ్, నా బ్యాగ్ ఎక్కడ పోయింది, కనిపించలేదు. సో ఇంకా ఐ బాట్ దిస్ బ్యాగ్. ఐ గాట్ దిస్ బోత్ బ్యాగ్స్ ఫర్ 650 విచ్ ఈస్ వెరీ గుడ్ డీల్. అండ్ అనమాట అని బాగా వాడుతున్నా బికాజ్ ఫస్ట్ లాగ్ ఇన్ తెలుగు ఏదో ఒక ఊత పదం వస్తుంది కదా, లైక్ ఇంగ్లీష్లో అండ్ సో అంటా నేను, అట్లా తెలుగులో అనమాట అన్నట్టు వస్తుంది. ఇంకా ఏం కొన్నానంటే నథింగ్ ఫర్ మీ. ఇఫ్ ఐ విల్ బి అ లాట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఆర్ మొబైల్ గ్యాడ్జెట్స్, ఐఎమ్ ద ఫస్ట్ వన్ టు బై. సో today is for reference, today is Jan 30. Day after tomorrow it's my sister's birthday. సో ఇంకా రచ్చ షాపింగ్ చేసేసిర్రు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గాయస్. నేను ఏదో బోర్ కొడుతున్నా ఎలా కాబట్టి ఎక్కువ ఏం కొనలేదు, అంతా మా చెల్లెలు కొనేసింది. ఎలా అంటే ఇప్పుడు కోటి చెప్పినా ఫస్ట్ కోటి అంతే. బ్లాగ్ చాలా చిన్నగా వచ్చింది నేను అనుకున్న దానికంటే, ఎందుకంటే అక్కడ పోయినాక అసలు ఐ కాంట్ బ్లాగ్ అనమాట. ఫస్ట్ టైం యాక్చువల్లీ అట్లా అవుట్డోర్లో అంతమంది ముందు బ్లాగ్ చేయడము. Like everyone was, while I'm holding this tripod like this, everyone was saying that వీడు ఏదో ఏం చేస్తుండు ఫోన్ పట్టుకొని. ఇంకా తర్వాత ముందు వ్లాగ్స్ తీద్దామంటే ఎగ్జామ్స్ వచ్చినాయి. ఇప్పట్లో మళ్ళీ కాని పని వస్తే ఒక 2 వ్లాగ్స్ వస్తాయంటే, ఆఫ్టర్ ఎగ్జామ్స్ అయిపోయినాక ఇచ్చి పడేద్దాం వ్లాగ్స్. మరీ తెలుగు ఎక్కువ వాడేస్తున్నా, పట్టుకొని చెయ్యి వస్తుంది అప్పటి నుంచి. సో లెట్స్ ఎండ్ దిస్ వ్లాగ్ హియర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ హ్యావెంట్. తెలుగులో చెప్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తెలుగులో ఇదే. నచ్చితే లైక్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ హ్యావెంట్. ఇట్స్ లిటరలీ 12 వెన్ ఐఎమ్ రికార్డింగ్ దిస్. ఇప్పుడు దీన్ని రికార్డ్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి, చాలా టైం పడుతుంది. యా, గుడ్ నైట్, బాయ్ ఎవ్రీవన్.